క్వార్టర్ తగ్గించేశారు, ఇవాళ మైనర్ పోర్ట్ కింద చేశారు. ఏంటి ఉపయోగం? వాళ్ళు చేస్తున్నారు ఏదో మట్టి పోస్తున్నారు అంతే, సముద్రంలోకి బ్రేక్ వాటర్ వేస్తున్నారు. రమ్మనండి, చూపించమనండి. అక్కడ ఏ నాణ్యతలో చేస్తున్నారా? అది ఆగుతుందా? సీలో పోయేసినటువంటి మట్టి ఆగుతుందా? చిన్న చిన్న రాళ్ళు ముక్కలు రప్పలు తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు, ఆగుతాయా? కింద దానికి కావాల్సినటువంటి పిల్లర్స్ వేసుకోవాలి, దాన్ని నిలబడే విధంగా చేసుకోవాలి. జస్ట్ ఊరికే అది రోడ్ ఫామ్ చేసి ఇవాళ మేము పోర్టు పని చేస్తున్నాం ప్రజలు నమ్ముతారా? అంటే పోర్టు నిర్మాణ విషయంలో ఎటువంటి అభివృద్ధి చేస్తున్నాం అనే దానికి చర్చకు కూడా సిద్ధమని పేర్నేనని చెప్పారు. అలాగే అభివృద్ధి బందర్ విషయంలో కూడా ఏదైతే మీరు చేయలేని పనులన్నీ ప్రజలకు మేము చేసి చూపించాము, ఖచ్చితంగా బందర్ విషయంలో వైసీపీ ప్రభుత్వమే అభివృద్ధి అదే దీనికి ఉదాహరణ చెప్తున్నా. G+3 హౌసెస్ మీకు వెళ్తే కనపడుతుంది ఎదురుకుండా. ఆ ఇల్లు ఇస్తాక మనసు రానోడికి ఇంకేం అభివృద్ధి చేశారండి? నేను డ్రైన్ చెప్పా, వాటర్ చెప్పా, ఏం చేశాడు ఆయన చెప్పమనండి? మంత్రి చేశాడు ఆయన, లేదా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏ నిధులు తీసుకొచ్చారు చెప్పమండి? నేను చెప్తాను, 2000 కోట్ల రూపాయలు ఫండ్స్ తెచ్చాం ఏదైనా కానీ మేము. ఇప్పుడు విజయవాడ మచిలీపట్నం రోడ్డు మేము తెచ్చింది. ఆనాడు సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారి దగ్గరికి నేను ఎంపీలందరినీ కూడా తీసుకెళ్ళి టోటల్ ఆ రోజున అందరం కూడా కూర్చుని ఆ రోజు ఆ అది రోడ్డు ఎవరే కాంట్రాక్టర్ వేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు ఇమ్మీడియట్గా గడ్కరీ గారు పిలిపించి అది ఈపీసీ కింద పెట్టించి ఆ రోజున ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేశారు. ఇవాళ రోడ్డు అది అయింది మా ఘనతే. ఇవాళ మచిలీపట్నంలో జరిగినటువంటి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము చెప్తున్నాం కదా, ఆయన చెప్పమనండి ఏం డెవలప్మెంట్ చేశారో చెప్పమనండి, పోర్టుకి ఏం చేశారో చెప్పమనండి. ఇవాళ ఏదో లోన్ తీసుకొచ్చి ఆ లోన్ వాడుకున్నారు తప్ప బందర్ పేరు చెప్పుకుని అక్కడ కన్స్ట్రక్షన్ ఏం జరిగింది చూపించమనండి. ఏమన్నా ఫిషింగ్ హార్బర్ అయిపోయింది, 250 కోట్ల రూపాయలకు మేము ఆ రోజున టెండర్ పిలిచాం, ఇవాళ 450 కోట్లు చేశారు. ఏం పెరిగింది? ఎస్టిమేషన్ ఎందుకు పెరిగింది అంటే ఇట్లా కమిషన్ల కోసం ఎస్టిమేట్లు పెంచేస్తారా? ఏమిటి అక్కడ డ్రెడ్జింగ్ ఏది? డ్రెడ్జింగ్ పేరుతో బిల్లులు చేసుకున్నారు తప్ప ఎంత లోతు డెప్త్ తీశారు ఏదో చూపించమనండి. ఏం లేదు, మట్టి అమ్ముకున్నారు, తీర ప్రాంతంలో మట్టి అమ్ముకుంటున్నారు, సముద్ర బీచ్ పేరుతో మేము వేసినటువంటి మట్టి కూడా అమ్ముకున్నారు, పోర్టు పేరుతో ఇవాళ మట్టి తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పోసి మిగతా మట్టి అంతా వేసుకుని పోతా ఉన్నారు, అమ్ముకుంటా ఉన్నారు. ఇంతే తప్ప భూ కబ్జాలు, ఆయన ఆస్తులు పెంచుకున్నాడు తప్ప బందర్కి అభివృద్ధి ఏం చేశారు చూపించమనండి. ఇవాళ గోడౌన్స్ కట్టుకున్నాడు, ఆయన రైస్ మిల్ కట్టుకునే భూములు పూడ్చుకున్నాడు, బందర్ చుట్టుపక్కల బినామీల పేరుతో 100 ఎకరాలు కొనుక్కున్నాడు. అదే అభివృద్ధి? అదేనా అభివృద్ధి అంటే? చూపించమనండి. ఏ డబ్బులు దేనికి ఎంత ఖర్చు పెట్టి చూపించమనండి. మున్సిపాలిటీకి ఏమున్నాయి? మేము స్టార్ట్ చేసిన పనులు ఎందుకు ఆపేశారు? అవన్నీ కంప్లీట్ చేసుకున్న బందర్కి ఒక రూపం వస్తుంది కదా. జనసేన పార్టీతో టీడీపీ పార్టీ కలిసి వెళ్తున్నారు ఈ ఎలక్షన్స్కి. అదే జిల్లా అంటే మీ నియోజకవర్గం నుంచి వండ్రెడ్డి రామకృష్ణ కూడా అదే సీట్ కోసం ఆశిస్తున్నారు. ఈసారి ఎలియన్స్లో భాగంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీకు ఎటువంటి హామీ అయినా బాబు గారి నుంచి ఉందా? అదేం లేదండి. అంటే ఎలియన్స్ అనేది అవసరం అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన పోవాలా, నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీలు రావాలి. అంటే వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలంటే ఓటు చేయకూడదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటు చేయకుండా ఉండాలంటే జనసేన కూడా సపోర్ట్ చేయాలనేది ప్రజలు కోరుకున్నటువంటి పొత్తిది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పాజిటివ్గా రావడం, కాబట్టి ఇప్పుడు గెలుపు అనేది 100% ఫిక్స్ అయింది. టికెట్ల విషయం అంటారా, బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారు, డిసైడ్ చేస్తారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎలా డిసైడ్ చేసినా పనిచేయడానికి మేము సిద్ధంగా. పొత్తులో భాగంగా ఎంపీ సీటు తనకి రాదని చెప్పి కొనకల నారాయణ గారు వైసీపీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీకు ఆయన ఇప్పటి వరకు కూడా వెన్నంటున్నారు. నిజంగా అటువంటి స్టెప్ తీసుకుంటే మీరు ఎట్లా? అలాంటి స్టెప్ తీసుకోరు ఆయన, ఎందుకంటే ఆయనకి చాలా విశ్వాసం ఉంది. ఎందుకంటే వారు గతంలో దాదాపు కొన్ని సంవత్సరాలు 40-50 సంవత్సరాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే కనీసం వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేదు. కొనకల నారాయణరావు గారు కానీ, వాళ్ళ తండ్రి గారు కానీ, ఇంకా అంతకుముందు వాళ్ళందరూ కూడా బుల్లయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా పనిచేశారు. వాళ్ళని వాడుకున్నారు తప్ప ఎప్పుడు లేదు. కానీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే 3 సార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తాం. 2 సార్లు ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. కానీ చాలా ఆయన ఎంపీగా అందరినీ కూడా ఎమ్మెల్యేలను కలుపుకుంటూ మమ్మల్ని అందరూ కూడా చిన్నవాళ్ళైనా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆయన చేసడం జరిగింది. ఆయన అలాంటి ఆలోచన ఎప్పుడు చేయరు. ఆయన మాతో ఇప్పటికీ చెప్తా ఉంటారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే ఉందాం, తెలుగుదేశం పార్టీ ఏ బాధ్యతలు చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. వారు కంటిన్యూగా మా గెలుపుకి నిరంతరం మాతో మానిటర్ చేస్తూ చెప్తా ఉన్నారు. టీడీపీ పార్టీకి బీసీలు వెన్నెముకగా మొదటి నుంచి ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో బీసీలంతా కూడా వైసీపీని వైపు మొగ్గు చూపారు అనేది వాస్తవంగా చెప్పుకోవాలి. ఈసారి బీసీలు మీరు బీసీలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు,
బీసీల పరిస్థితి ఎట్లా ఉంది? బీసీలకు పెద్ద పీట వేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు పదే పదే చెప్తూ ఉన్నారు. బీసీల పరిస్థితి ఎట్లా ఉంది ఈసారి? అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు బీసీలు. లాస్ట్లో కూడా ఏంటంటే కింద లాస్ట్ టైం ఎలక్షన్ 2019లో ఒక్క బీసీలే కాదు అన్ని వర్గాలు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నాడు కదా చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు, గెలిచాడు. 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. చాలా స్వేచ్ఛగా చక్కగా పరిపాలన చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక కక్షపూరితమైనటువంటి పరిపాలన చేశాడు. ప్రధానంగా అతను వచ్చిన తర్వాతే బీసీలకి అణిచివేతకి స్టార్ట్ అయింది. ఆనాడు మరి అచ్చెన్నాయుడికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ని పూర్తిగా అణిచేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. దాంట్లో భాగంగానే అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టడం, ఆయన అరెస్ట్ చేయించడం, తర్వాత నా మీద ఒక హత్య కేసు పెట్టడం, నన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టడం, తర్వాత అయ్యన్న పాత్రికుడు, యనమల గారు, ఇట్లా అందరూ అంటే అన్ని వర్గాలు అన్ని కమ్యూనిటీస్ కూడా చేశారు. ఇప్పుడు ఎలా చూస్తే దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ, మరి గుంటూరు జిల్లాలో నుంచి దూళిపల్లి నరేంద్ర గారు, ఇట్లా చాలామందిని ఏంటంటే తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనేది ఒక కక్షపూరితమైన కార్యక్రమాలతో చేశాడు. అభివృద్ధిలో కూడా చూసాం. ప్రజా వేదికను కూల్చేయటం, డెవలప్మెంట్ అనేది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అందరూ కూడా డిసైడ్ అయినారు, ప్రజలందరూ కూడా ఇలాంటి కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం ఉండకూడదనేది ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. రేపు ఎలక్షన్స్లో ఎందుకంటే అనేక రకాలుగా నష్టం జరిగింది. ఇవాళ చూస్తే అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నాడు. మరి ఒక దళిత డాక్టర్ సుధాకర్ని మరి ఎంత హింసించి అంటే మాస్క్ అడిగితో కూడా పాపం కోవిడ్ టైంలో మరి ఆయన్ని ఎలా హింసించి చేశారో చూసాం. అలాగే అనంతబాబు ఎమ్మెల్సీ అతను సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని దళితుడిని హత్య చేయటం, ఇంటి డోర్ డెలివరీ చేయటం. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా కొంతమందిని తోట చంద్రయ్య అని చెప్పి మాచర్లో అతి దారుణంగా నడి రోడ్డు మీద పేక్కోసి చంపేయటం, నందం సుబ్బయ్య అని ఒక చేనేత వర్గానికి చెందినటువంటి ఒక బీసీ సోదరుని చంపేయటం, రీసెంట్గా అమర్నాథ్ గౌడ్ అని చెప్పి రేపల్లెలో 15 సంవత్సరాల బిడ్డని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టేయటం. ఇలా చెప్పండి చాలా. మొన్న రీసెంట్గా కూడా మాచర్లో దుర్గారావు అని చెప్పి ఒక మత్స్యకారుడు వీళ్ళ వేధింపులు భరించలేక అక్రమంగా కేసులు పెడితే అతని బోట్లో ఉన్నటువంటి వాళ్ళ తాడుని చుట్టుకుని ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. బీసీలందరూ కూడా విరక్తి చెందారు. అట్లాగే కార్పొరేషన్లను పెట్టి మొత్తం నిర్వీర్యం చేసి ఒక్క పైసా కూడా ఇవ్వాల. 56 కార్పొరేషన్లు పెట్టాడు, ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వాల. ఇవాళ గతంలో మాకు సబ్ప్లాన్ ఉండేది, సబ్ప్లాన్ నిధులు లేవు. ఒకటి కాదు, అన్ని రకాల రాజకీయంగా గతంలో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ కోత ఇచ్చాడు. 34% 24 తీసుకొస్తే దాదాపు 16,800 మందికి రాజ్యాంగపరం కుర్చీలు పోయినాయి. ఇవాళ ఎమ్మెల్యేలు ఇచ్చాను లేకపోతే మంత్రులు ఇచ్చానని ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. వాళ్ళకి ఏ అధికారాలు ఉన్నాయి చెప్పమానండి? ఏ మంత్రికి ఏ అధికారాలు ఇచ్చాడు? ఒక 4 5 పెట్టుకున్నాడు. ఆయన బంధువులను ఆయన సామాజిక వర్గాన్ని పెట్టుకున్నాడు, వాళ్ళ చేతుల్లో నడుపుతా ఉన్నాడు. ఇవాళ చూడండి, ఉత్తరాంధ్ర చూస్తే మొన్నటిదాకా విజయసాయిరెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, అట్లాగే అయోధ్య రామిరెడ్డి గారు, ఇటు చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇలా వీళ్ళ పెత్తనాలు తప్ప ఏ మంత్రికి ఏ అధికారాలు ఉన్నాయి? ఇవాళ మళ్ళీ మోసం చేయడానికి అంటే ఉన్నతమైనటువంటి విధులు నిధులు ఉన్న పదవులన్నీ కూడా ఎవరికి ఇచ్చుకున్నాడు? ఇప్పుడు టీటీడీ చైర్మన్ గతంలో మేము ఎవరికి ఇచ్చాం? కాగిత వెంకటరావు గారికి, ఇట్లా మరి సుధాకర్ యాదవ్ గారికి ఇలా ఇచ్చాం. ఇవాళ ఎందుకు బీసీలు పనికిరారా పదవులు చేయటానికి? ఏపీఐసీ చైర్మన్ గతంలో మేము